అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం కీరవాణి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కీరవాణి గారు ఆ రేంజ్లో మ్యూజిక్ చేశారు, అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చెప్పవసరం లేదు కదా బయట, వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు ఇంకా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ అనే కాదు, ఆయన పొలిటికల్ దాంట్లోకి వచ్చిన తర్వాత నార్మల్ పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ గారంటే ఏదైనా ఇచ్చిన మాట కోసం నిలబడతారు, ఏదైనా సాయం చేసే గుణం ఉంది అన్న ఇదిలో ఉన్నారు కాబట్టి అంటే అందరూ ఓన్ చేసుకున్నారు ఆయన్ని సొంత మనిషిలాగా. అందుకు ఈ పాట అది కూడా తోడైంది మాకు, ఈ పాట జనాల్లోకి వెళ్ళటం కోసం. అది నేనేం చేశానంటే సినిమా నేపథ్యం, రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన క్యారెక్టర్ని, సినిమాలో క్యారెక్టర్ని, బయట క్యారెక్టర్ని రెండింటిని ఎలివేట్ చేస్తూ రాశా అనమాట. దానికి ఎగ్జాంపుల్ లైక్ లాస్ట్ లైన్ ఉంటుంది ఈ పాటలో ఒకటి, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని ఉంటుంది. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కదా, భరతమాత నుదుటి రాతను మార్చేంత శక్తివంతుడు అన్నట్టుగా లాస్ట్ లైన్. అంటే కొన్ని ఆయన నిజ జీవితాన్ని కూడా అన్వయించుకుని రాసిన పాట ఇది. చాలా రెస్పాన్స్ ఉంది. చాలా మీరు చాలా క్లోజ్ గా చాలా బాగా ఫాలో అయ్యారు పవన్ కళ్యాణ్ గారిని. ఓకే, మీ ఫేవరెట్ హీరో అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఇష్టమే, హ్యాపీగా. సో ఎలా అయితే ఒక బాహుబలి తర్వాత RRR అండ్ తర్వాత ఇప్పుడు అంత పెద్ద హిట్, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈ సాంగ్ తోటి మీరు ఎన్ని సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నారు ఇప్పటి వరకు? ఇది నాకు 200వ సినిమా అండి. ఓకే, ఇది 200వ సినిమా. నాకు అర్జున్ రెడ్డి అనే సినిమా 10వ సినిమానో 12వ సినిమానో, చాలా బ్రేక్. ఇప్పుడు ఆ అర్జున్ రెడ్డి వల్ల నేను కనీసం అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక ఒక 100 సినిమాలు రాసుంటా ఒక 2-3 ఇయర్స్లో. తర్వాత మళ్ళీ కాంతారాకి అన్ని పాటలు రాశా, అది చాలా పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 70-80 సినిమాలు రాశా. అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా చాలా, ఆహా OTT కోసం, అలా వేరు మామూలుగా థియేటర్ రిలీజ్ కోసం డబ్బింగ్ సినిమాలు కూడా. ఇప్పుడు ఉపేంద్ర గారిది ఈవై అవ్వచ్చు, భగీరా అని ఒక సినిమా, సుదీప్ గారిది మ్యాక్స్, ఇప్పుడు మొన్న మోహన్ లాల్ గారిది తొడరం, ఇవన్నీ చాలా పెద్ద హిట్లు అక్కడ లాంగ్వేజ్లో. ఇక్కడ కూడా బాగానే నడిచాయి, ఇవన్నీ మంచి సినిమాలు. ఇవన్నీ వీటిలన్నిటికి సింగిల్ కార్డ్ లిరిక్స్ చాలా రాశా. అన్నీ కలిపి ఒక 200 సినిమాలు అయినాయి. హరిహర వీరమల్లు 200వ సినిమా. పాటల పరంగా చెప్పాలంటే ఒక 500 to 600 మధ్యలో ఉంటుంది. నేను ఇంకా కౌంట్ చేయలేదు. మామూలు విషయం కాదు, అంటే అన్ని సాంగ్స్ రాయటం అన్నది చాలా పెద్ద విషయం.